కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, సంఘస్థులందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. గడిచిన 13 సంవత్సరాలు దేవుడు మనల్ని తన యొక్క రెక్కల చాటున కాచి కాపాడారు. పిల్లలు వర్షిప్లో కానీ, ఇప్పుడు మా చెల్లెలు ఇద్దరు కూడా చాలా చక్కగా చెప్పారు సంఘం ఎలా నాటబడింది అనేది. వాక్యం చెప్పే ముందు నేను కొందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, ఏం టెన్షన్ పడద్దండి. జాగ్రత్తగా వింటే వాళ్ళ పేర్లు వస్తాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి ముఖం మార్చుకోద్దండి, అన్న నా పేరు చెప్పలేదు అని. జాగ్రత్తగా వింటే మీ పేరు వస్తుంది, లేకపోతే రాదు. అక్కే చెప్పింది వాక్యంలో సంధించమని, అందుకని ముందే చెప్తున్నా. ఓకేనా? సరే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవరు బైబిల్, మంచి అలవాటు, ఎవరు బైబిల్ తీయద్దండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ప్లీజ్ ఒకసారి చేయొత్తండి. బైబిల్ తెచ్చుకునే వాళ్ళందరూ చేయొత్తండి, చేతి పట్టుకోండి. యుద్ధానికి పోయే వాళ్ళు ఏం తీసుకెళ్తారు? తీసుకోకుండా యుద్ధం దగ్గరికి పోతే ఏమంటారు? వాళ్ళని ఏమంటారు? 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 ఆయుధం లేకుండా పోతే ఏమవుతుంది అక్కడికి? దాని తర్వాత ఏమొస్తుంది? నేను అనలేదు, వాళ్ళే చెప్పినారు. తెచ్చుకోకపోతే అవన్నీ జరుగుతాయని వాళ్ళే చెప్పినారు, నేను కాదు. సరే, ఎవరు ఏం టెన్షన్ పడద్దండి, నేనే వాక్యం చదువుతాను. అమ్మ ఈ మైకులన్నీ ఆఫ్ చేయమ్మా, ఎవరి వద్దు, రెస్ట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లం. ప్రతిసారి మీరు కూడా వాక్యం వినండి అమ్మా. నేను రెఫరెన్స్ నేనే చదువుతాను, మీరు ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. లేదన్నా మాకు డౌట్ ఉంది అనుకుంటే రాసుకోండి, కంపల్సరీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 13 సంవత్సరాల నుంచి సంఘాన్ని కాచి కాపాడినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. ఈ సంఘం ఎలా కట్టబడింది అనేది వీడియో చాలా చక్కగా చూపిస్తున్నారు పిల్లలు. ఈ సంఘము కొందరు, నేను ఇందాకే చెప్పా, వాళ్ళ కుటుంబాల పేర్లు చెప్తా, జాగ్రత్తగా వింటే వాళ్ళ పేర్లు వస్తాయి. కొందరు కుటుంబాలు వాక్యం అనే విత్తనాన్ని తీసుకొని, విశ్వాసం అనే విత్తనాన్ని తీసుకొని, బీడు భూములు చాలా ఉన్నాయి చుట్టుపక్కల, ఆ బీడు భూముల దగ్గరికి వెళ్ళి ఒక విత్తనం విత్తారు. ఆ విత్తనం ఏంటంటే విశ్వాసం అనే విత్తనం. వాళ్ళే మన సంఘంలో సువార్థికులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమంది సువార్థికులు ఉన్నారో వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొడదాం. వాళ్ళందరూ వెళ్ళి బీడు భూముల్లో, ఇందాక మా చెల్లెలు చెప్పింది కదా, వెళ్ళి బీడు భూముల్లో విశ్వాసం అనే వాక్యాన్ని విత్తారు. పాస్టమ్మ గారు వెళ్ళి విత్తారు. అట్లా చాలా మంది సువార్త వెళ్ళి చెప్పారు. వాళ్ళందరూ కూడా దేవుని తరఫున, ముఖ్యంగా సంఘం తరఫున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి విత్తిన తర్వాత ఏమవుతుందన్న బీడు భూముల్లో అంటే, ఆ భూమి వాళ్ళు వెళ్ళి విత్తడం వరకే వాళ్ళ పని. విశ్వాసం అనే విత్తనం వేశారు వాళ్ళు అక్కడ. ఆ విత్తనాన్ని మళ్ళీ ఎట్లా పెంచేదంటే, ఆ విత్తనానికి రోజు నీళ్లు పోసి, ఎప్పుడు? ప్రతిరోజు. అగ్రికల్చర్ చాలా మంది ఉన్నారు, ఎరువు ఎప్పుడు వేస్తాము? సరే నేనే చెప్తాను, నేను కూడా అగ్రికల్చరే. ఎరువు ఎప్పుడు వేస్తామంటే, పంట సారం లేకపోతే ఎరువు వేస్తాము, లేదు పంట మార్పు చేస్తే ఎరువు వేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక పంట వేస్తాము, నెక్స్ట్ ఇయర్ వేరే పంట వేస్తే, కరెక్టేనా అబ్రహం అంకుల్? అది కరెక్టేనంట, ఎందుకంటే అంకులు బాగా తెలుసు. అప్పుడు ఎరువు వేస్తాం. కానీ ప్రతిరోజు ఎరువు వేస్తే ఏమవుతుంది? అందుకని ప్రతిరోజు ఏమికపోతే చచ్చిపోతుంది, రోజు నీళ్ళు వేయాల. ఆ మొక్కకి విశ్వాసులు చాలామంది డల్లుగున్నా, అరే వీళ్ళు డల్లుగున్నారని చెప్పేసి బయట నుంచి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఎరువు తీసుకొచ్చి, అంటే బయట నుంచి ప్రసంగులకు తీసుకొచ్చి ఇక్కడ వాక్యం చెప్పించి, విసుక్కోకుండా ఆ చెట్టు ఎదుగుతున్నా ఎదకపోయినా, ఫలం వచ్చినా రాకపోయినా, అరే ఈ చెట్టు ఇంతే ఉందని నిరాశ పడుకోకుండా ప్రతిరోజు నీళ్లు పోసి 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 ఆ చెట్టును పెంచుతాను దేవుడంటే మన సంఘ కాపరి. గట్టికి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టే కూడా పిసినారితనంలో ఉన్నారు. మన చర్చ్ అబండెంట్ లైఫ్ చర్చ్, అన్నిట్లో ఉండాలి అబండెన్స్. ఏమిట్లో? చప్పట్లు కొట్టలే దాంట్లో. గట్టికి చప్పట్లు కొట్టండి సంఘ కాపరికి. మరి చెట్టు ఎదుగుతోంది కదన్నా, పొలాలు ఎందుకు రాలేదంటే, ఆ చెట్టుకి అనేక రకమైన పక్షులు వచ్చి ఎత్తుకుపోతుంటాయి. ఆ పక్షులు వచ్చి ఎత్తుకుపోకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన వీరులు, సంఘంలో అన్నగారు ఎలాగైతే ప్రార్థన చేసేదో, ఈ సంఘంలో చాలా మంది ప్రార్థన వీరులు, ఆ పక్షులు వచ్చి ఈ యొక్క విత్తనాన్ని
ఆ వాక్యాన్ని ఎత్తుకుపోకోకుండా దాన్ని గద్దిస్తూ ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొడదామా? అంతేకాదు, ఆ మొక్క పెరగాలంటే కిందన గడ్డి మొక్కలు చాలా వస్తాయి. ఆ గడ్డి మొక్కల్ని తీసేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఇందాక రామకృష్ణ అన్న చెప్పినారు, యెహోషువపాత గారు యుద్ధం చేసేటప్పుడు ఏం చేశారంటే అక్కడ అన్న చాలా మంచి వాక్యం చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వర్షిప్ వాళ్ళు ముఖ్యంగా ఆ వాక్యం బాగా చదువుకోండి. వర్షిప్ వాళ్ళని ఎంకరేజ్ చేసే దానికోసం చెప్తున్నాను. అక్కడ ఆ పిచ్చి మొక్కలు తీసేయాల. సంఘంలో ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకునే సమయం స్తుతించడం, ఆరాధించడం. అట్లాంటి స్తుతించి ఆరాధించే మంచి టీంను మనకి ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చప్పట్లు కొడదాం. years బ్యాక్ మన చర్చిలో ఒక వీడియో రిలీజ్ చేసాం. కాకపోతే చర్చ్ తరఫున కాదు, నా పర్సనల్ అకౌంట్లో ఒక వీడియో రిలీజ్ చేశాం. ఎందుకంటే అప్పుడు మనకి కెమెరాలు లేవు, మీడియా టీం లేదు. కాబట్టి బయట నుంచి మా సీనియర్ని పిలుచుకొచ్చి ఒక వీడియో రికార్డ్ చేసి, అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు మనకు, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేశాం 11 years బ్యాక్. ఐ థింక్ ఇప్పటికి అది 18K వ్యూస్ ఏమో రీచ్ అయింది. అప్పుడు ఏం లేవు మనకి. కానీ దేవుని మహాకృప వల్ల ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సంతోషంతో గొనుక్కోకుండా సనుక్కోకుండా చాలా మంది వారు కలిగిన వాటిని అన్నిటి నుంచి అపోస్తుల ముందు ఎలాగైతే సంఘం వాళ్ళు తీసుకొచ్చి పెట్టారో, ఇక్కడ చాలా కుటుంబాలు వారి యొక్క డబ్బుని సంతోషంతో తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఈరోజు ఈ చర్చి కట్టుకున్నాం, ఇన్ని వస్తువులు కొనుక్కున్నాం, ఇంత మంచి మీడియా టీంకి ఇన్ని ఎక్విప్మెంట్స్ కొనిచ్చినాము. ఈరోజు ఈ వీడియోస్ అన్నీ వస్తున్నాయంటే ఆ మీడియా టీం వల్లే, మీరందరూ ఇచ్చిన డబ్బు వల్ల. వారందరికీ ఒకసారి క్లాప్స్ కొడదామా? ఎవరి పేరు ఇప్పుడు చెప్పండి, ఎవరి పేరు రాలేదా? అందరి పేర్లు వచ్చినాయా? ఒక్కరి పేరు రాలే. చెప్తాయనండి ఎవరి పేరు కూడా, తిట్టుకోవద్దండి. ఏమంటే పాపం చర్చికి వచ్చి రెవల్యూషన్ వాక్యం విందాం అని ఎంతో నమ్మకంతో, అంటే విశ్వాసంతో ఇడికి వచ్చి అప్పవాది చేత ఇట్లా 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 నిద్రపో కూడా సంఘానికి నమ్మకంగా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒకసారి చెప్పట్లు కొడదామా ప్లీజ్? లాస్ట్ నేను వాక్యం మొదలే ముందు ఒక్క మాట చెప్పి, అంటే ఇదేదో పొగడం కోసం కాదు, కానీ అపోస్తుల కార్యంలో పౌలు గారు ఒక సందర్భంలో ప్రీచ్ చేసేటప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీలో ఒకరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆ సంఘం ఏం చేస్తారు తెలుసా? అంటే కంపారిజన్ రైటో రాంగో తెలియదు, కానీ ఆ చనిపోయిన వ్యక్తిని పక్కన పెట్టి సర్వీస్ చేసుకొని, సర్వీస్ అయిపోయిన తర్వాత వెళ్ళి అంత్యక్రియలు చేసి వచ్చి మళ్ళీ సర్వీస్లో చేస్తారు. నాకు తెలిసి, అంటే నేను టెస్టిమోనీలో విన్నా, నేను ఇక్కడెక్కడ జరగలేదని చెప్పట్లేదు, కానీ నేను చాలాసార్లు వాక్యం వినేటప్పుడు, రాసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది టెస్టిమోనీస్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ చనిపోయినా కూడా, నేను మా మిస్సెస్కి కూడా చెప్పాను. ఒకరోజు ఇట్లా పొద్దున్నే వర్షిప్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ చర్చ్ పాస్టర్ అమ్మ బయలుదేరాలి, అనుకోకుండా వాళ్ళ పిల్లోడు చనిపోయినాడు నీళ్ళలో పడి. తల్లి కదా, తల్లి ఏమంటుందంటే అయ్యో మన కొడుకు చనిపోయినాడు కదా అంటే, ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే ఒక పని చేయి, పిల్లోడు ఇక్కడే ఉంటాడు, మనం వెళ్ళి సర్వీస్ చేసుకొని వద్దాము అని. అంటే ఎంత బాధ ఉంటుంది చూడండి. ఆ పాస్టర్ గారు వచ్చి సర్వీస్ అంతా యాజ్ యూజువల్గా మామూలుగా జరిగేది అనుకుంటే ఘనంగా జరిగించి లాస్ట్లో అన్నీ అయిపోయి ఆర్డర్ కాల్ ఇచ్చాడు. అన్నాడంట, అందరూ వెళ్ళిపోద్దండి, ఒక దహన కార్యక్రమం ఉంది అనగానే, ఎవరిది సార్ అంటే, మా కుమారుడు చనిపోయినాడు, ఇంట్లో పెట్టేసి వచ్చినాము అన్నారంట. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళారు, వెళ్ళి చూద్దామని. అక్కడికి వెళ్తే డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ కొడుకు ఆడుకుంటా ఉన్నాడు. దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎవరైతే గణపరుస్తారో ఆయన్ని, ఆయన తిరిగి వీళ్ళని గణపరిచే దేవుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా కోడలు చనిపోయినప్పుడు, మైటీ చనిపోయినప్పుడు December 31 సారీ, ఒకవేళ అంటే కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయం, కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది. మైటీ చనిపోయిన తర్వాత December 31 నా మనసులో చాలా ఆలోచనలు. ఎట్లా సాయంత్రం సర్వీస్ ఉంది, అందరూ బాధలో ఉన్నాం. నాట్ ఓన్లీ అంటే అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఎందుకంటే పాప మన ఫ్యామిలీ కాబట్టి. పాప చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అయిపోయినాయి. ఈవినింగ్ 9:30కి సర్వీస్ అంటే, అంతకుముందు సంవత్సరాల కంటే కూడా ఘనంగా దైవజనుడు ఇక్కడ ఉండి కార్యక్రమం జరిపించినాడు. రీసెంట్గా
దాది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. అందరు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. మీకు గ్రూప్లో మెసేజ్ వచ్చింది దాది చనిపోయినట్టు అని. మీకు తెలుసా? దాది ఇక్కడే పెట్టాం మేము. చనిపోయిన తర్వాత సొంత కొడుకు ఇక్కడ నించుని అక్కడ రెవల్యూషన్ ప్రీచ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పక్కన ఎవరున్నారు? ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు? మనము చాలా సార్లు, ఎన్నిసార్లు? చిన్న చిన్న సాకులకి. ఎట్లాంటివి? పెద్దవి కాదు, చిన్న చిన్న ఆవగింజంత సాకులు. ఆవగింజంత విశ్వాసం కాదు, ఆవగింజంత సాకులకి మందిరానికి రాము. కానీ దైవజనులు నాకు నిజంగా ఆ రెండు ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఈరోజు నేను ఈ స్థితిలో వాక్యం చెప్తున్నానంటే, మొదటిది దేవుని మహాకృప, రెండవది మా అత్తగారి ప్రార్థన, నేను నమ్ముతాను ఎప్పుడు, మూడవది అంకుల్ దగ్గర నేర్చుకున్నటువంటి వాక్యం. మరి మీకైతే ఎలా ఉందో తెలియదు, కానీ నేను ఇక్కడే పుట్టినా, నేను బాను బాటప్ ఇక్కడే. మీరందరూ చాలా మంది బయట చర్చిలో పుట్టినారు, బయట చర్చిలో పెరిగినారు, పెళ్ళిళ్ళు చేసుకుని ఇక్కడికి వచ్చినారు. కాదు, నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగి, ఇక్కడే పాలు తాగి, ఇక్కడే చికెన్ తింటూ, ఇక్కడే ముసలిని కూడా అయిపోతారు. అదే చెప్తోంది. ఎందుకు ఇంతసేపు ఇవన్నీ చెప్పానంటే, ఆ ఫోటో పెట్టమా. 13 సంవత్సరాలు నమ్మకంగా ఇక్కడ అనేక కుటుంబాలు వచ్చి సంఘం కోసం. మా ఫస్ట్ ఫోటో మా తెలుగుమా. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, అన్న మేము కూడా నీళ్ళు పోసినాం, మీరు చెప్పినట్టు మేము ఇవన్నీ చేసినాం కదన్నా, మరి మాకు ఏమొస్తుందన్న ప్రతిఫలము అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం నేను చదువుతాను. మీరెవరు కష్టపడద్దండి. నేను నాటి తిని. ఎంతమంది నాటినారో వాళ్ళందరూ చెప్పుకోండి. ఏమని? నేను నాటి తిని. ఎంతమంది నాటారో వాళ్ళందరూ కూడా. నేను నీళ్లు పోసి తిని. ఎంతమంది నీళ్లు పోసినారు? నేను ప్రార్థన చేసి తిని. చేసినారా? నేను స్వార్థ కొరకు ఇచ్చి తిని. అందరూ ఇచ్చినారు. మరి ఏమొస్తుందన్న మాకి అంటే, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే, ఆయనకు మాత్రమే మహిమ. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలో గాని, నాటు వానిలోనైనా, నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే, భూమిలో ప్రాబ్లం ఉంది. విత్తనం ప్రాబ్లం కాదు, నీళ్లు ప్రాబ్లం కాదు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎవరు ఇంకా ఫలించకుండా ఉన్నారంటే ప్రాబ్లం ఏం తెలుసా? హృదయం అనే భూమి. దాని కింద చూడండి. సరేనా, మేము ఇన్ని చేసినాం, ఏమొస్తుంది మాకు? నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. అందరికీ పరిచర్యే, ఒక్కొక్కరికి ఒక కాలింగ్ ఉంటుంది. పాస్టర్ గారికి ప్రీచింగ్ కాలింగ్, వర్షిప్ కాలింగ్, సువార్త కాలింగ్, ఎవాంజలిన్స్ కాలింగ్, కౌన్సిలింగ్ కాలింగ్. చాలా మందికి ఒకరికి ఒక కాల్ని అక్కడ మనకి కాల్ ఇచ్చాడు. కానీ అందరికీ ఒకటే ప్రతిఫలం ఉంటుంది. దాని కింద చూడండి ఏం మాట రాసుంటుందంటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఏం పుచ్చుకుంటారంట? జీతము పుచ్చుకొనును. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళకి ఒకవేళ మేము థ్యాంక్స్ చెప్పకపోయిండొచ్చు, అప్రిషియేట్ చేసుకుపోయిండొచ్చు, అంకుల్ ఒకవేళ చేసుకుపోయిండొచ్చు, కానీ దేవుడు తగిన సమయం అందు మీరు చేసిన ప్రతి ఫలముకి జీతమునిచ్చే దేవుడు. ఎంత పిసినారోళ్ళమ్మా, ఆమెనని చెప్పండి. మరి ఎలా సంఘాన్ని, నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు అనుకున్నప్పుడు, ఎప్పుడో పాత మెసేజ్, ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం యానివర్సరీ కోసం చెప్పాల్సిన మెసేజ్ ఈరోజు నేను చెప్దాం అనుకున్నప్పుడు, అక్క ప్రార్థన చేసినప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాలో కూడా అక్క చెప్పేసింది ప్రార్థనలోనే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు స్వాస్థ్యమని మాకు ఈ సంఘానికి ప్రభువా అని. నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ దేవుడిలో పనిచేస్తున్నాడని. ఏదో నేను చెప్పబోతున్న మాట కూడా అదే. ఏమిటిది? యాకోబు స్వాస్థ్యం. యాకోబు స్వాస్థ్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి సంఘాన్ని గణపరిచే విధంగా, నేను ఇందాక దైవజనుల గురించి చెప్తున్నాను. చాలా మంది దైవజనులు ఉన్నారు. నేను ఎప్పుడు వర్షిప్లకు చెప్తూ ఉంటాను, ఇట్ ఈజ్ వెరీ ఈజీ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఉదాహరణకు చెప్పడం చాలా ఈజీ. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు బి అన్ ఎగ్జాంపుల్. షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి చెప్పడం ఈజీ. అదే ప్లేస్లో మనం నించుంటే, ఇక్కడ నించుని షద్రక్ మెషక్ అబేద్నెగో గురించి చెప్పడం ఈజీ. అదే వాళ్ళ ప్లేస్లో మనం నించుంటే కష్టం. మనం సాక్ష్యాలు చాలా మంది వింటాంటాం. మన చర్చిలోనే సాక్ష్యం జరిగినప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. అందుకోసం నేను సాక్ష్యం చెప్పిన అంకుల్ గురించి. నిజంగా నేను పొద్దున ఈ వాక్యం ఫైనలైజ్ చేసుకునేటప్పుడు
థ్యాంక్స్ ప్రభువా, మంచి సంఘంలో మేము నాటబడ్డాం. అక్కడ అపోస్తున్నటువంటి పౌలు గారు ఏం చెప్తారంటే, కొంచెం ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఫలించని కొమ్మ ఏమన్నా ఉంటే దేవుడు ఏమంటాడంటే పీకేసే అంటాడు. సంఘ కాపరి ఏమంటాడు తెలుసా, అయ్యా వద్దయ్యా, ఇంకొక సంవత్సరం టైం అయ్యా, దానికి ఎరువు వేస్తానయ్యా, ఇంకొంచెం నీళ్లు పోస్తానయ్యా అని. సంఘ కాపరి మన కోసము దేవుని దగ్గర అట్లా ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనా పరుడు. చెప్పట్లు కొడదామా? సరే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. ఎవరిదన్నా ఫ్యామిలీ పేరు రాలేదా? ఎవరన్నా పేరు మర్చిపోయినామా? జాగ్రత్తగా వింటే అందరి పేర్లు వచ్చింటాయి. సరే, మరి ఎలా కనపరచాలన్న దేవుణ్ణి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 చూస్తే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, మీరు కష్టపడద్దండి, నేను లాస్ట్లో వాక్యం చదువుతా, ఇప్పుడు చదవదలుచుకోలేదు, టైం లేదు కాబట్టి. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, విశ్రాంతి దినము అది ఘనము అని ఎంచి, ఏ విధంగా ఘనమని ఎంచాలంటే, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న చిన్న సాకుల కోసం పక్కన పెట్టేసి మనం వాక్యాన్ని ఘనంగా ఎంచకపోతే ఏముంటుంది అక్కడ రాసి ఉంటుంది. సరే, ఘనంగా ఎంచడం కోసం ఎట్లుంటుందో మీకు చూపిస్తాను. ఒక బాగా పరుగు పందెంలో ఫేమస్ అయిన ఒక వ్యక్తి, ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి. ఆల్రెడీ మా యూత్కి తెలుసు, ఎందుకంటే మా యూత్ మీటింగ్లో నేను ఇట్లాంటివి చెప్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ తెలుసు. ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి ఇట్లాంటి సంఘానికే వెళ్ళేవారు. ఆ సంఘంలో కోటెడ్ పెయింట్ ప్రీచింగ్ ఉండదు, అంటే షుగర్ కోటెడ్ పెయింటింగ్ ప్రీచింగ్ ఉన్నట్టు ఉంటుంది. ఆయన వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 విన్నాడు. ఆయన విన్న తర్వాత దేవుని దినాన్ని, లార్డ్స్ డేని చాలా ఘనంగా ఎంచాలని ఆయన ఆ రోజు వాక్యం విన్నాడు. విని అట్లే బయటికి వెళ్ళిపోలేదు, కానీ వాక్యానుసారంగా జీవించాలని ఆయన ఆ రోజు నుంచి తీర్మానం తీసుకున్నాడు. పరుగు పోటీల్లో ఆయనకు మించిన వాడు లేడు. ఐర్లాండ్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్ 3 దేశాల్లో ఆయన టాపర్. ఆయన ఏం చేశారంటే, వాళ్ళు ఒలింపిక్స్కి సెలెక్ట్ చేశారు. గ్రేట్ బ్రిటన్ తరఫున 3 దేశాల తరఫున ఆయన సెలెక్ట్ చేసినారు. సెలెక్ట్ చేసిన తర్వాత 100 మీటర్స్లో, చాలామంది ఇక్కడ పోలీసులు అక్కడ తెలిసి ఉంటుంది, 100 మీటర్స్ అంటే 100 మీటర్లు పరిగెత్తాల. ఆయన దానికి సెలెక్ట్ చేశారు. ఆయన వెళ్ళాడు అక్కడికి. అందరూ ఏమన్నారంటే, గ్రేట్ బ్రిటన్కి కంపల్సరీ ఈసారి ఏమొస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది, ఎందుకంటే ఎరిక్ లిడిల్ మించిన అథ్లెట్ ఇంకెవరు లేరు. చాలా గర్వంగా పేపర్లో వేసినారు అందరూ, రాకనే వస్తుంది అని. ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయింది. 100 మీటర్స్ ఎప్పుడు పెట్టారంటే, వాళ్ళ కోచ్ వచ్చి చెప్పాడు, సండే ఎరిక్ రెడీగా ఉండు, సండే ఇప్పుడు వచ్చే సండే ఏముంది, ఒలింపిక్స్లో మా చిన్నవి కాదు, గల్లీ క్రికెట్లు కాదు, అయినా ఏదో ఇంట్లో చిన్న ఫంక్షన్లు కాదు, శ్రీమంతం ఫంక్షన్లు కాదు, కేక్ కటింగ్లు కాదు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ పుట్టే అవకాశం వచ్చినప్పుడు చెప్తే కోచ్తో అన్నాడంట ఆయన, ఎరిక్ లిడిల్, సారీ సార్ ఏమనుకోవద్దండి, సండే నేను పార్టిసిపేట్ చేయలేను. ఎందుకయ్యా అంటే, ఆ రోజు నా దేవుని గణపరిచే దినం, నా దేవుణ్ణి నేను గణపరచాల వెళ్ళి అంటే అన్నారంట వాళ్ళ కోచ్, ఎరిక్ నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు, ఒక దేశ ద్రోహిగా మిగిలిపోతావు నువ్వు. సార్ నేను దేశ ద్రోహిగా ఉన్నా పర్లే, దైవ ద్రోహిగా మాత్రం నేను ఉండను, నేను వెళ్ళను సార్ అన్నాడంట. ఆయన వెళ్ళలేదు, పార్టిసిపేట్ చేయలేదు. అంత ముందు పేపర్లో ఎంత పొగిడినారో నెక్స్ట్ డే పేపర్లో ఏమేసినారో తెలుసా, ఎరిక్ లిడిల్ ఒక దేశ ద్రోహి, ఒక నమ్మక ద్రోహి, ఇట్లాంటివన్నీ మనం పంపించింది అని దేశం అంతా మాట్లాడుకున్నారు. అయిపోయింది, వాళ్ళ దేశం ఓడిపోయింది. ఎక్కడ, 100 మీటర్స్లో. ఆయన పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ డే వాళ్ళ కోచ్ వచ్చి అన్నాడంట, ఎరిక్ నెక్స్ట్ డే 400 మీటర్స్ రన్నింగ్ ఉంది అంటే, సార్ నా పేరు ఇవ్వండి సార్ అన్నాడంట. 400 మీటర్స్ రన్నింగ్ చేస్తే, యాజ్ ఎ మెడికల్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, లంగ్స్ కొలాప్స్ అయిపోతాయి. ఆయన కెపాసిటీ 100 మీటర్స్. ఇప్పుడు బెలూన్ ఉంది కదా, ఇది 1 లీటర్ కెపాసిటీ అనుకోండి, 4 లీటర్ నింపితే ఏమవుతుంది, లంగ్స్ కూడా అదే అవుతుంది. 400 మీటర్లు పరిగెత్తితే లంగ్స్ కొలాప్స్ అయిపోతాయి, దానివల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది, 100% డెత్ అవుతారు ఆయన కెపాసిటీకి. కోచ్ అన్నాడంట, నువ్వు చచ్చిపోతావు అని. ఏమన్నాడంట, లేదు సార్ నా పేరు పెట్టండి. సరే పేరు ఇచ్చేసినారు. 400 మీటర్స్లో పార్టిసిపేట్ చేసినాడు. జస్ట్ నించున్నాడు. నించున్న తర్వాత పక్కన ఒక అమెరికా వ్యక్తి ఉన్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పేపర్ ఇచ్చాడంట. ఆ పేపర్లో ఏం రాస్తుందో తెలుసా, అక్కడ 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యం రాసి ఇచ్చినాడు. ఆయన ఏమని తెలుసా, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. ఆ పేపర్ చూసి అమెరికా దేశానికి మొత్తం ఇన్స్పిరేషన్ అయినాడు ఆయన. గెలిచినప్పుడు కాదు,
సండే నేను రానని రిజెక్ట్ చేసినందుకు అమెరికా దేశం మొత్తం దేవుణ్ణి అంటే మనం ఇట్లా గణపరచాలా అని. సరే 400 మీటర్స్లో రన్నింగ్ స్టార్ట్ అయింది. ప్రపంచంలో 46 సెకండ్స్లోనే ఎరిక్ లిడిల్ వ్యక్తి ఆ రేస్ని కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చినాడు వాళ్ళ దేశానికి. ఆ ఫోటో పెట్టమా. ఆయనే ఎరిక్ లిడిల్ అంటే. ప్రపంచం మొత్తం ఆయన గురించే మాట్లాడుతుంది. ఏమని తెలుసా? అరే ఎరిక్ లిడిల్ మనము దైవద్రోహి, దేశద్రోహి అన్నాము, ఈరోజు మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినాడు అని. వితిన్ 46 సెకండ్స్లోనే కంప్లీట్ చేసినాడు. నేను ఒకటి నమ్ముతాను, ఆయన వల్ల అయితే అది కాదు, ఎందుకంటే ఆయన లంగ్ కెపాసిటీ అది కాదు. దేనివల్ల జరిగిందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. ఆ తర్వాత ఆయన పైన ఒక సినిమా కూడా తీయడం జరిగింది, చారియట్స్ ఆఫ్ ఫైర్స్ అని, ఆస్కార్ అవార్డు పొందిన సినిమా అది. అంత అయిపోయిన తర్వాత ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చినాయి ఆయనకి. జెమిమా ఎంతమంది తెలుసు? మొన్నటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే ఆమె క్రికెట్లో గెలిచిందో నెక్స్ట్ ప్రతి యాడ్లోనే జెమిమానే వస్తుంది, గూగుల్ జెమినీ అని వస్తుంది, అన్నిట్లోనే ఆమె వస్తుంది. ఎందుకు? స్పాన్సర్స్ వస్తారు. ఈయనకు అనేక మంది స్పాన్సర్స్ వచ్చినారు. ఈయన పెన్ను తీసుకొని ఐఎమ్ రిజైనింగ్ మై ఫుల్ టైం అని రాసేసినాడు. స్పాన్సర్స్ వచ్చినారు, కోట్లు సంపాదించే వయసు నీది, చిన్న వయసు అని అందరూ కోచ్లు చెప్తే ఆయన అన్నాడు, నా స్పాన్సర్ వేరే ఉన్నాడు, ఆయనకి నేను సైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం స్పాన్సర్ నీకు అంటే, దేవుడు నాకు చైనాకి వెళ్ళి నశించిపోతున్న ఆత్మను రక్షించమని స్పాన్సర్ చేశారు, నేను అక్కడ సైన్ చేశాను కాబట్టి ఇది నేను చేయలేను అని అక్కడికి వెళ్ళి చైనా దేశాన్ని బలంగా దేవుల్లోకి నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే ఎరిక్ లిడిల్ అనే దైవజనుడు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్పానంటే, చాలాసార్లు మనకి యెషయా గ్రంథం 58, 13, 14 అందరికీ తెలుసు. నేను ఎప్పుడు మా ఇంట్లో చెప్తాంటాను, క్రైస్తవులకు విశ్వాసులకు తెలియని వాక్యాలు ఉండవు, చెప్పాల్సిన అవసరం లేదు, టక్క 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 చెప్పేస్తారు. ఇప్పుడు యోహాను 10:10 అనగానే మన చర్చి వాక్యం చెప్పేస్తారు, అన్నీ తెలుసు వాళ్ళకి, బట్ పాటించేదే కష్టం. ఎవరైతే దేవుని దినాన్ని ఘనంగా ఆచరిస్తారు. 14వ వాక్యం నేను ఫినిషింగ్లో చెప్తాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. అక్క ప్రార్థన చేసినట్టుగా కొద్దిసేపులో తొందరగా ముగిచ్చేస్తాను. యాకోబు స్వాస్థ్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సంఘం అంటే చర్చ్ యానివర్సరీ కాబట్టి నేను చర్చికి సంబంధించిన వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసినాను. బైబిల్లో మొట్టమొదటి సంఘం దర్శనం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరమ్మా? ఇంకా ఇంకా మిమ్మల్ని ఫెయిల్ చేయము, నెగిటివ్ మార్క్స్ వేయము. యాకోబు గారు. యాకోబు గారికి మొట్టమొదటి సంఘం దర్శనం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు. అబ్రహాం గారిని దేవుడు సపరేట్ పిలుచుకున్నాడు, ఎక్లీషియా అనే పదం నుంచి వచ్చినారు. కానీ మొట్టమొదటి సంఘ దర్శనం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే యాకోబు గారు. ఆదికాండం 28వ అధ్యాయము మొత్తం అక్కడంతా మీరు చదివితే అక్కడ ఏం రాసి ఉంటుందంటే, యాకోబు గారు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినని అక్కడంతా రాసి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 28వ అధ్యాయం 16, 17, 18 మాత్రమే నేను చదువుతాను. మరియు అతడు ఆ స్థలమునకు, ఇక్కడ కాంటెస్ట్ ఏమంటే, సార్ అన్నను మోసం చేసినాడు, అమ్మ చేత నాన్నని మోసం చేసినాడు, అన్న చంపేస్తాడేమో అని పారిపోతున్నాడు. పారిపోయే సందర్భంలో పెనియోలు దగ్గర దేవుడు ప్రార్థన ద్వారా తనతో మాట్లాడతాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూడండి, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆ ఊరి పేరు ఏం పేరండి? లూజు. కానీ యాకోబు గారు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు? బేతేలు. బేతేలు అనగా అర్థము దేవుని మందిరము. ఏం పేరండి? దేవుని మందిరము. మొట్టమొదటి దర్శనం అంటే సంఘ దర్శనం కలిగినటువంటి వ్యక్తి యాకోబు గారు. మరి ఇంత కలిగిన తర్వాత ఆయన అక్కడ ఆ పేరు పెట్టినప్పుడు చుట్టూ చర్చి లేదు, సైడ్కి ఇట్లా మనలాగా చర్చి లేదు, ఏమీ లేదు. ఒక అరణ్యంలో ఆయన ఒక రాయిని నిలబెట్టి ఆ ప్లేస్కి ఏమని పెట్టాడు? ఇది బేతేలు, ఇది దేవుని మందిరము అని పేరు పెట్టి ఆయన, అది ఏ టైంలో? ఓడిపోయి అలిసిపోయి పారిపోయి ఆ టైంలో దేవునికి అక్కడ ఏమని పేరు పెట్టాడు? దేవుని మందిరము. మనం కూడా దేవునికి మందిరానికి పేరు పెట్టుకున్నాము. నెక్స్ట్ చెప్తాను. తర్వాత వెంటనే ఏమంటాడు తెలుసా ఆయన?
దేవుడు తనని దీవిస్తాడు. 15వ అధ్యాయంలో అక్కడ 28, 15. నెక్స్ట్ ఏమంటాడంటే యాకోబు గారు, మన సందర్భం టైం తక్కువ ఉంది కాబట్టి అవసరమైన చదివిస్తున్నాను. యాకోబు గారు నెక్స్ట్ వెంటనే ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఇది బేతేలు మందిరం కదా, దేవుని మందిరం కదా, ఒక పని చేయి ప్రభువా, నేను వెళ్తున్నాను, తిరిగి నా తండ్రి ఇంటికి వచ్చేంత వరకు ఈ మార్గంలో నన్ను నడిపించాయా అంటాడు. నన్ను కాపాడమంటాడు. సరే అని చెప్తాడు దేవుడు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే 2 అడుగుతాడు. ఏమి? తినుటకు తిండి, కట్టుకునేకి బట్టలు, నాకు ఈ 2 కావాలా అంటాడు. దేవుడు మంచి దేవుడు కదా, ఇచ్చేస్తాడు. అవి 2 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది చాలా మంది, దయచేసి వినండి. మరియు స్తంభముగా 28, 22, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చర్చ్ అంటే ఏదో కట్టడం కాదు, బిల్డింగ్ కాదు, కానీ అక్కడ చూడండి ఏమవుతుందంట, దేవుని మందిరమగును. మరియు మనం చాలాసార్లు ఈ ప్రామిస్ చేస్తాం. December 31 ఎంతమంది ప్రామిస్ చేసింటారు? ప్రభువా, రేపటి నుంచి రోజు ప్రార్థన చేసుకుంటా, రోజు బైబిల్ చదువుతా, రేపటి నుంచి అబద్ధాలే చెప్పను, రేపటి నుంచి మోసాలే చేయను, సంవత్సరం అంతా చేసేది అవే. ఇక్కడ ఈయన చేశాడు. ఏమి? మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొరొక్కొక నేను. యాకోబు గారు ఏం చేశారు? తిండి బట్ట అన్ని దేవుని దగ్గర పొందుకొని నేను నీకు తిరిగి ఇస్తాను ప్రభు అన్నాడు. మరి దానికి కట్టుబడి ఉన్నాడా? కట్టుబడలేదు. మందిర దర్శనం కలిగినటువంటి మొదటి వ్యక్తి యాకోబు గారు, దానికి కట్టుబడలేదు. ఆయన కట్టుబడి ఏమైపోయి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? లాబాను గారి దగ్గరికి వెళ్ళిపోయినాడు. అదంతా మీకు బాగా తెలుసు. లాబాను గారి దగ్గరికి వెళ్ళి తన లవర్ కోసం, ఎవరైనా రీల్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, బెస్ట్ లవ్ ఫిలిమ్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? బైబిల్లోనే ఉంటాయి. గ్రేట్ లవర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు, ఆయనకి లవర్ ఎవరంటే మనం. ఇవి చదవండి. ఇక్కడ యాకోబు గారు తన ప్రేయస్ కోసం 7 సంవత్సరాలు పనిచేస్తాడు. మామ ద్వారా మోసపోయి లేయని తెచ్చుకుంటాడు. మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేస్తాడు, ప్రియమైన భార్యను తెచ్చుకుంటాడు. కుటుంబం పోషించడం కోసం 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు. అక్కడ దేవునికి ఏం మాట ఇచ్చినాడు? నేను వెళ్ళి తిరిగి వచ్చి నిన్ను మొక్కుతాను అన్నాడు. చాలా మంది సంఘానికి రారు. ఎందుకు రారు సంఘానికి అంటే, నీకేం తెలుసు, నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంపాదన ఉంది. యాకోబు గారు చేసింది అదే. తన పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయినాడు. ఎక్కడ? లవ్తో బిజీగా అయిపోయినాడు, లవర్తో. 20 ఏళ్ళు ఆడే గడిచిపోయింది. చాలా సార్లు సంఘానికి రాకోకుండా ఇదే పని చేస్తుంటారు జనాలు. ఎందుకు సంఘానికి రారంటే కుటుంబము, ఫ్యామిలీ. నేను ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పట్లేదు. నెక్స్ట్ అది కూడా రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. మరి 20 సంవత్సరాలు దూరం అయిపోయినాడు. ఎవరు? యాకోబు గారు. నిజ దేవుని తెలుసుకున్నాడు, బేతేలు అని పేరు పెట్టినాడు, మొదటి దర్శనం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడ అయిపోయినాడు? 20 సంవత్సరాలు. విశ్వాసులు కూడా అంతే, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లోకంలో జీవిస్తూనే ఉంటారు. సార్కి 20 ఏళ్ళు పట్టింది తిరిగి రావడానికి. ఇక్కడ ఎవరన్నా 20 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు తప్పిపోయి ఉంటే వెంటనే వెనక్కి వచ్చేసేయండి. ఎక్కడికి? దేవుని మందిరానికి. చూడండి దావీదు గారు ఏమంటారంటే, కీర్తన గ్రంథం 132, 3, 4లో యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఆయన ఎవరి పేరు చెప్తున్నాడు అక్కడ? యాకోబు గారి పేరు ప్రస్తావిస్తున్నాడు. యాకోబు స్వాస్థ్యం గురించి చెప్తున్నాను కాబట్టి అక్కడ చూడండి. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ఆయన డైరెక్ట్ గా పెట్టలే దేవుని మందిరం పేరు పెడతానని. ఎవరి పేరు చెప్తున్నాడు ముందర? యాకోబు. చేసిన ప్రమాణం మర్చిపోయినాడు, లోకయాత్రలో కలిసిపోయినాడు. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు. దయచేసి ఎవరైనా ఇక్కడ ఎవరైనా ప్రమాణం చేసి ఒకవేళ లోకయాత్రలో కలిసిపోయింటే, ఈయన చూడండి చాలా మంది సక్సెస్ స్టోరీ చదవమని చెప్తారు. నేను ఎప్పుడు సక్సెస్ స్టోరీ చదవద్దండి, ఫెయిల్యూర్ స్టోరీ చదవండి, యూ విల్ గెట్ ఎక్స్పీరియన్స్. యాకోబు గారు అని చెప్తాడు, అయ్యా నేను కూడా మీలాగైనా 20 ఏళ్ళు సంపాదన కోసం, ప్రేయస్ కోసం, కుటుంబం కోసం, డబ్బుల కోసం తిరిగినాను, ఏమీ పొందుకోలేకపోయినాను, తిరిగి వచ్చినాను. ఎవరన్నా అక్కడ లోకయాత్రలో కలిసిపోయింటే దయచేసి తిరిగి రండి. రెండోది చూడండి, ఎట్లాంటి పరిస్థితుల్లోనంటే తెలుసా, ఎట్లయినా డబ్బులు సంపాదించాలా, ఎట్లాగైనా ఆశీర్వాదం పొందుకోవాలా అనే వ్యక్తి ఈయన. చూడండి ఆదికాండం 31:13. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, దేవుడు డైరెక్ట్ గా తనతో మాట్లాడుతున్నాడు. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు నానా వెట్టి చాకరీ చేసి నేను బ్రతకలేను ప్రభు అనుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మందిరం దగ్గర నీతో మాట్లాడిన దేవుడు నేనేను. ఇప్పుడు నీవు లేచి, ఎవరైనా నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు లేయండి, లేచి ఈ దేశంలో నుండి
నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పినా నేను. యాకోబు గారితో దేవుడు మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడతానే యాకోబు గారు తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి? తన యొక్క పుట్టిన దేశానికి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చేటప్పుడు మనలో చాలా మంది కూడా సంఘానికి రావాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాడు రానీడు. ఎవరు? అపవాది రానీడు. కరెక్ట్గా బయలుదేరే టైంకి ఎవరు వస్తారు తెలుసా? బంధువులు వస్తారు. లేక వచ్చినారు అక్క వాళ్ళు, వంట చేసి పెట్టుకొని రాకపోతే ఎట్లా? ఏమనుకోరు మళ్ళీ వాళ్ళు తప్పు. క్రీస్తు ప్రేమను చూపించాలి కదా మనము, వాళ్ళకు వంట చేసి పెట్టాలి. కాబట్టి ఈరోజు చర్చికి నామాలు, చర్చి లేదు. వాళ్ళు లేక రాలే, గుర్తుపెట్టుకో. నువ్వు అదే సేవ చేస్తా అంటే వాళ్ళు అపవాదికి తెలుసు, ప్రతిసారి పిలుచుకొస్తాడు. ఈరోజు ఇంకొక బంధువులు, ఆ రోజే ఫంక్షన్ వస్తుంది. సంఘ కాపరి చాలాసార్లు చెప్పినాడు కాబట్టి నేను డీటెయిల్గా చెప్పను. ఆ రోజే ఫంక్షన్కి పోవాలా మనం ఖచ్చితంగా. పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? మాతో మాట్లాడరు, మమ్మల్ని కలుపుకోరు. మీరు వాళ్ళతో కలిసొద్దండి. క్రీస్తుకి బెలియాలితో ఏం సంబంధం? మీకు సంబంధం లేదు, వాళ్ళతో అసలు మీరు కలవద్దండి. పోకపోతే ఎట్లక్క వాళ్ళు ఫీల్ అవుతారు. మేము క్రిస్మస్కి కేక్ ఇస్తే వాళ్ళు తింటారు, వాళ్ళ పండుగలు మేము పిలిచకపోతే బాగుండదు కదా. పోకపోతే మేము ప్రేయర్ చేసుకొని తింటాం, తినేటప్పుడు కూడా మళ్ళీ దయ్యాలను లోపల తీసుకుంటున్నాం అంతే. సంఘాన్ని కాదని వాడు అపవాది కావాల్సి చేస్తాడు. మీరు గమనించండి, ఇంటికి వెళ్ళి ఎన్ని ఆదివారాలు మిస్ అయినారో అన్ని ఆదివారాలు ఇట్లాంటి సాకులే ఉంటాయి. ఎట్లాంటివి? సాకులు కాదు, నిన్ను దూరం పెట్టే చాకులు అవి. జాగ్రత్త. అపవాదికి చెప్పాలా, ఈ రోజు దేవుణ్ణి గణపరిచే దినము, నేను వెళ్తాను. ఇంటికి బంధువులు వచ్చినారు అనుకో, ఏం చేయద్దండి, వంట రూమ్ చూపించండి. ఇది చికెను, ఇది మటను, ఇది కాయగూరలు చేసుకోండి, మేము తొందరగా వచ్చేస్తాము, మాకు కూడా చేసి పెట్టండి, వచ్చేసేయండి. నెక్స్ట్ వీక్ వచ్చినారనుకో, మళ్ళీ ఇదే చేయండి. ఇవి కాయగూరలు చేయండి, మేము తొందరగా వచ్చేస్తాం. 1:30కి ఇంటికి పోండి. ఆ రోజు లేటుగా పోండి, తొందరగా పోద్దండి. 12:30కి అయిపోయింది చర్చ్. అన్న ప్రవక్తలాగా లాస్ట్లో కూర్చొని అర్ధగంట సేపు ప్రార్థన చేయండి. 3వ వారం రారు వాళ్ళు. ఎందుకు తెలుసా? మీకు చాకరీ చేసి పెట్టి మీదకి రావాలనుకుంటారు, రారు. అర్థమైందా ఎట్లా జయించాలో? ఈ విషయం యాకోబు గారు ఏమంటారంటే, దేవుడు నీ పుట్టినింటికి వెనక్కి వచ్చేసి నేను దీవిస్తానంటే 34వ అధ్యాయం వరకు వస్తాడు. ఎక్కడికి? బేతేలు ముందున్న ఒక స్టాప్ ఏం తెలుసా? షెకేము. మనలో చర్చి వరకు వస్తారు, అప్పుడే ఫోన్ వస్తుంది. ఏం చేస్తారు? చర్చిలోకి వచ్చి నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడే. చర్చికి వచ్చిన తర్వాత నిద్ర వస్తుంది, అప్పుడే. కొందరు ఎట్లుంటారంటే, నువ్వు చెప్పేది నేను వింటాను ఎట్లుంటారు అంటే నిద్రలో. దేవుడు బేతేలు దగ్గర రమ్మన్నప్పుడు బేతేలు కంటే ముందు ఒక స్టాప్ ఉంటుంది, ఒక ఊరు. ఆ ఊరి పేరు షెకేము. షెకేము నుంచి బేతేలుకి ఎంత దూరం అంటే దాదాపుగా 30 మైళ్ళు. అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు కదైనా. షెకేము అంతా చాలా బాగుందని చెప్పేసి అక్కడే టెంట్ వేసుకుంటాడు. దేవుడు ఏం చెప్పినాడు నీకు? ఆదివార దినం నువ్వు ఎక్కడికి రావాలి? బేతేలుకి రమ్మన్నాడు. ఈయన ఎక్కడ ఉంటున్నాడు? షెకేములో. బైబిల్లో అతి దుర్ఘటమైన సంఘటన, ఇంగ్లీష్ బైబిల్లో స్టింకర్ అనే వర్డ్ వాడాల్సి ఉంటుంది. స్టింకర్ అంటే ఏం తెలుసా? దుర్వాసన కలిగించే వార్త ఏం తెలుసా? ఆదికాండం 34వ అధ్యాయం. తన ప్రియ కుమార్తెను పోగొట్టుకుంటాడు. ఎవరు? యాకోబు గారు దీనాన్ని పోగొట్టుకుంటాడు. కొడుకులు హంతకులు అయిపోతారు. ఎంత అంటే దయాదాక్షిణ్యం లేకుండా అందరినీ చంపేస్తారు కొడుకులు. చూడండి ఏ స్థితికి వచ్చినాడు. లాస్ట్కి యాకోబు గారు ఏమంటారంటే, ఒరే నేను బేతేలు మందిరం దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ మీరు చేసిన క్రియలకి నేను అసహ్యున్నైతిని అంటాడు. నాదొక డౌట్, షెకేము దగ్గర జరిగిన పరిణామంలో ఆల్రెడీ పాస్టర్ గారు మనకి చెప్పారు దీనా జీవితం గురించి. ఎవరిది తప్పు చెప్పండి? లోకం బాగుందని చూసిపోవడానికి పోయిన దీనాదా? లోక ఆశకలకు లోబడిపోయి చనిపోయిన దీనాదా? చెల్లెల్ని చంపేసినారని చెప్పేసి దయాదాక్షిణ్యం లేకుండా చంపేసిన అన్నలదా? వీళ్ళని పెంపకంలో అక్కడే షెకేము దగ్గర ఆగిపోయిన యాకోబు గారిదా? సంఘానికి వచ్చేవాళ్ళు, అయ్యో మా బిడ్డలకి ఇవి లేవే, మా బిడ్డలకి అవి లేవని ఏడ్చొద్దండి. మీ బిడ్డలకి తీసుకొచ్చే బాధ్యత ఎవరిదంటే మీదే. యాకోబు గారు షెకేము దగ్గర ఆగిపోకుండా బేతేలు దగ్గరికి వెళ్ళింటే ఆదికాండం 34వ అధ్యాయం వేరే విధంగా ఉండేదేమో. ఆ అధ్యాయం మనం చదివే వాళ్ళం కాదు. దీనా పేరు అక్కడ మాత్రమే కనపడుతుంది, జీవితంలో బైబిల్ ఎక్కడ కనపడదు. కారణం, సంఘానికి రాకోకుండా అపవాది దగ్గర వరకు తీసుకొచ్చినాడు. ఎవరిని? యాకోబు గారిని. తర్వాత తీసుకురాలేదు. ఆ తర్వాత యాకోబు గారికి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. చెప్పండి, పక్కనలోకి చెప్పండి ఒకసారి. పక్కన అడగండి ఏమొచ్చింది అని అడగండి. మీరు ఆన్సర్ చెప్పండి, బుద్ధి వచ్చింది అని. పక్కన అడగండి ఏమొచ్చింది అని. ఈ పక్కన ఆన్సర్ చెప్పండి, బుద్ధి వచ్చింది. అది పక్కన నిద్ర వచ్చింది అంటారు, కాదు బుద్ధి వచ్చింది. సరే, ఇప్పుడు
దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 35వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో పిలుచుకున్నాడు. సారు అటు ఇటు తిరిగినాడు 20 ఏండ్లు. 34వ అధ్యాయంలో బిడ్డను పోగొట్టుకున్నాడు, కొడుకులు హంతకులు అయిపోయినారు, అసహ్యుడు అయిపోయినాడు. 35వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 35:1, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమని కట్టమని చెప్పగా, ఇప్పుడు సారు దారికి వచ్చినాడు. ఎప్పటికి? 35వ అధ్యాయం 1వ వాక్యంకి ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు సారు దారికి వచ్చి అక్కడ 5వ వాక్యంలో ఏం రాసి ఉంటుంది తెలుసా? వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణం మీద నుండెను గనక వారు యాకోబు కుమారులని తరమలేదు. అప్పటిదాకా వాళ్ళు సేఫ్గా అక్కడికి వచ్చినారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇక్కడ ఎంతమంది ఇంకా అపవాది చేత పీడించబడుతున్నారో, ఎంతమంది ఇంకా అనారోగ్యంలో ఉన్నారో, అప్పుల బాధతో ఉన్నారో, బాధలో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మిమ్మల్ని ఏదో బాధపడాలని ఈ మాట చెప్పట్లేదు, కానీ సంతోషపరిచే మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యము, మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరాన్ని ఘనంగా ఎంచుతారో, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన. అది వచ్చింది. దేవుడు ఎందుకు వచ్చినాడంటే ఇవన్నీ ఇవ్వడం కోసం. చాలా మంది సంఘానికి రావడానికి కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటారు. అంకుల్ ఆల్రెడీ చెప్పాడు, నేను అంకుల్ చెప్పినవన్నీ కూడా గ్లిమ్స్ తీసుకొచ్చి ఒకేలా ఎల్లో పెడుతున్నాను. ఎజ్రా నెహమ్యా గారు ఏమంటారు? మీరు ఏమన్నా చేసుకోండి, మేము వెళ్ళి మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39లో ఉంటుంది. అక్కడ ఏం రాసి ఉంటుంది? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇప్పటిదాకా వాక్యం జస్ట్ మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు మీరు అడగచ్చు, అన్నా అపవాది సంఘానికి రాకోకుండా చేసే తంత్రాలు ఏమైనా ఉన్నాయా? మంత్రాలు కాదమ్మా, తంత్రాలు. ఇది కూడా ఆల్రెడీ అంకుల్ చెప్పేస్తున్నారు. ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యంలో, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. మనకు అన్ని తెలుసు వాడు ఎటువంటి తంత్రాలు వేస్తాడు అనేది కూడాను. మరి ఎటువంటి తంత్రాల్లో ఉన్నామంటే టైం లేదు కాబట్టి నేను దాదాపు 8 రాసుకున్నాను. 8 చెప్పను, జస్ట్ ఓన్లీ 2-3 చెప్పి ఫినిష్ చేస్తాను. చూడండి, వాడికి వచ్చే తంత్రాలు మంత్రాలు కదమ్మా. అపవాదికి ఉన్న తంత్రములు ఏం తెలుసా? ఫస్ట్ వేసేది, ఏం పోతావు సండే చర్చికి, ప్రతిసారి పోవాలా, ఈరోజు మనం డ్యూటీకి పోతే, ఈరోజు మనం పనికి పోతే మనకేమొస్తుంది? ఏమొస్తాయమ్మా? ఏమొస్తుంది అమ్మా? ప్లీజ్ చెప్పండి అమ్మా, ఏమొస్తాయమ్మా? ఈ పక్కలు ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఏమొస్తుంది? వీళ్ళకి ఎవరికి జీతము డబ్బులు వచ్చేటట్టు కనపడడం లేదు, ఏం మాట్లాడడం లేదు వాళ్ళు. ఓటీ కరెక్ట్ చెప్పి, సండే రోజు పోతే ఓటీ డబ్బులు వస్తాయి, సండే రోజు పోతే మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. వాడు ఆ రోజే డబుల్ బాడీకి చెప్తాడు. ఆ రోజే కరెక్ట్గా రియల్ ఎస్టేట్ వాడు ఫోన్ చేస్తాడు, రే నీ పొలం నేను కొంటాను రా అని. ఆడికి విరిచి అన్ని మాట్లాడి చర్చ అయిపోయే టైం కూడా ఏముంటుంది తెలుసా? నెక్స్ట్ వారం చూద్దాం పో అంటాడు. అంటే ఆ రోజు పోతే మనకి ఏమొస్తుంది అనుకుంటాము? ఐశ్వర్యం అనే ఆశ చూపుతాడు. ఎక్కడ రాసి ఉందన్న ఈ మాట అంటే అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 16వ వాక్యంలో, పౌలు శిలల గురించి మా పిల్లలు చాలాసార్లు చెప్పినారు. ఏమ్మా, వర్షిప్ టీం వాళ్ళు చాలాసార్లు చెప్పింటారు పౌలు శిలల గురించి ఏమని. వారిని చెరసాలో వేయగా వారు స్తుతించినారు, స్తుతించగా వారి బంధకాలు విడిపించబడ్డాయి. మీకు ఈరోజు కొత్త విషయం నేర్పిస్తాను, దయచేసి వినండి. కొందరు ఎట్లున్నారంటే, కొందరు 2 రకాల గుంపులు ఉన్నాయి. 2 రకాలు. ఒకరు ఎట్లున్నారంటే, ఒక చెరువులో కొన్ని నీళ్లు ఉన్నాయమ్మా, దాని కింద కొన్ని పాత కప్పలు ఉన్నాయి. ఎప్పటి నుంచో, సంవత్సరం నుంచి, 2 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళ నుంచి, 4 ఏళ్ళ నుంచి, 5, 10, 12, 13 సంవత్సరాల నుంచి ఉన్న కప్పలు. పక్కన ఊర్లో నీళ్లు లేకపోవడంతో చెరువులో నీళ్ళు ఎండిపోతే కొన్ని కప్పలు ఈ చెరువు కిందకి వచ్చినాయి. చెరువులో ఏం చేస్తారు? మామూలుగా బట్టలు వాష్ చేస్తారు కదా, బట్టలు బలంగా టపా టపాని కొట్టినప్పుడు కొత్త కప్పలు ఉంటాయి చూడు, అవి ఇట్లా ఉలిక్కి పడతాయి అనమాట. అరే ఎందుకైనా గట్టి గట్టిగా కొడుతున్నాడే అని. పాత కప్పలులా రిలాక్స్గా పడుకున్నాయి, రిలాక్స్గా. కొత్త కప్పులు ఏమంటారు తెలుసా? ఎట్లా వస్తుంది మీకు నిద్ర? ఆ మనిషి అంతగా చెప్తున్నాడే, టపా టపా అని కొడుతున్నాడే అంటే, కొత్తగా వచ్చినావా? 17 ఏళ్ళ నుంచి ఈ పిల్లోడు అని ఇప్పుడు వచ్చి కొడతాడు. 17 ఏళ్ళ నుంచి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇదే పని చేస్తాడు. మేమేం చేస్తాం తెలుసా?
అలవాటైంది మాకి. ఏం అలవాటైంది? ఆ శబ్దంకి నిద్ర అలవాటైపోయింది. కొత్త కప్పలకు మాత్రం ఉలిక్కి పడుతున్నాయి. ఏంద్రా ఇదేదో కొత్త వాక్యం ఉందే. పాత కప్పలు ఉంది తెలుసా? మాకు తెలుసు. పౌలు శీలను మా పిల్లలు ఎన్నిసార్లు చెప్పలే కాబట్టి మేము. ఇప్పుడు చెప్పండి, పక్కన అడగండి, నువ్వు పాత కప్పవేనండి లేదా కొత్త కప్పవేని అడగండి. నిద్రపోతున్నారు కాబట్టి నిద్ర లేపటి కోసం చెప్పిన. అపోస్తుల కార్యం పౌలు శీలల గురించి మన పిల్లలు చాలా మీ అందరికి తెలిసిందే కాబట్టి నేను చెప్తున్నాను. పౌలు శీలల్ని బంధిస్తారు. బంధించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? శృతిస్తారు. శృతించిన తర్వాత ప్రతిబంధకాలు విప్పబడతాయి. నాకు ఒక డౌట్, ఎందుకు బంధించినారు? సువార్త చెప్తున్నందుకు. వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు శీలలు ఇట్లా బైబిల్ పట్టుకొని ఇద్దరు పోతుంటారు. ఎక్కడికి? ప్రార్థనా మందిరంకి పోతుంటారు. మనం కూడా చాలాసార్లు బైబిల్ పట్టుకొని వస్తాం. ఎదురు ఎవరో చెప్తారు తెలుసా? ఎక్కడికి పోతున్నావు? ఇప్పుడే పనుందిరా పోదామురా అని. ఏమొస్తుంది? ఇక్కడికి వస్తే నీకు లాభం వస్తుంది, నీకు సంతోషం వస్తుంది. ఇక్కడ జరిగింది అదే. వాళ్ళిద్దరూ 16 పెట్టండి అమ్మా. సరే నేను చదువుతాను. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఎవరికి? పౌలు శీల వెళ్తుంటే ఎవరు ఎదురుగా వచ్చినారు? ఒక దెయ్యం ఎదురుగా వచ్చింది. దాని పని ఏమంటే సోది చెప్పుట. దేనికి తెలుసా? వాళ్ళ యజమానికి లాభం తెచ్చిపెడతాదంట. రోజుది జరుగుతుంది. ఈయన వెళ్తాడు, అది ఎదురొస్తుంది. ఈయన వెళ్తాడు, ఎదురొస్తుంది. అపవాదిని ఎదిరించండి. వాడు మీకు ఇట్లాంటి శోధనలు పెడితే, కుక్క మన వెనకాల పడింది అనుకోండి, ప్లీజ్ 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 అన్నామనుకో పోతుంది అది. అట్లా కాకుండా మంచి రాయి తీసుకొని ఇట్లానండి ఎదిరించడం అంటే అది. వాక్యం తీసి ఎదిరించాలా. ఇక్కడ పౌలు శీల గారు చేసింది అది. ఏం చేసినారు తెలుసా? 18వ వాక్యం. ఆమె ఈలాగు అనేక దినములు చేయొచ్చు. ఎన్ని రోజులు? పాపం పౌలు శీలలు పోతుంటారు, వాళ్ళు ప్రతిరోజు ఇది జరుగుతుంది. అనేక దినములు చేయుచున్న గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నేను ఇందాక చెప్పింది అదే, అపవాదిని ఎదిరించడం అంటే అది. తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే ఆ దయ్యము వదిలిపోయాను. ఇది 18లో ఉంటుంది. 19లో ఎందుకు ఆయన అరెస్ట్ చేసినారంటే అటు చూడండి. లాభ సాధకము పోయినని చూచి. అపవాది కూడా మనకి చాలా సార్లు లాభం అనే సాకు పెడతాడు, సంతోషం అనే సాకు పెడతాడు, ఫంక్షన్ అనే సాకు పెడతాడు. తర్వాత ఆయన ఏం చేసినారు? దొమ్మిగా ఆయన పైన పడి వస్త్రములు చీర్చివేసి కొట్టి చెరసాలలో వేసినారు. ఎట్లాంటి చెరసాలలో వేసినారు తెలుసా? కాళ్ళు చేతులు బంధించి లోపల వేసేసినారు. మీ అందరికీ బాగా తెలిసిందే. 25వ వాక్యం గురించి నేను చెప్పాలా. వర్షిప్ వాళ్ళు చాలా సార్లు చెప్పినారు కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పట్లా. ఇక్కడ చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడికి వచ్చి చాలాసార్లు మనం సంఘంలో పాటలు పాడుతున్నాం కదా, వినుచున్నారు చాలా మంది. దర్శనం చూడండి. ఇక్కడికి వచ్చి పాడేటప్పుడు ఈ వాక్యం చూడండి. అయ్యా పౌలు శీలలు ప్రార్థించదు కీర్తనలు పాడుతున్నప్పుడు ఖైదీలు వినుచుండ్రి, బంధకాల్లో ఉన్న వాళ్ళు వినుచుండ్రి. దర్శనం చూడాల వాళ్ళు బంధకాల నుంచి పొందుకుంటున్నారు, దర్శనం చూడాల వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు, దర్శనం చూడాల వాళ్ళు సంఘంలో మీ పక్కన ఉన్నట్టు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మీరు మమ్మల్ని చెరసాల్లో వేసినారు కదా, మేము ఈరోజు ఏం చేయాలి? యాక్చువల్గా మందిరానికి పోవాలా, బేతేలు మందిరానికి మేము అక్కడికి వెళ్ళాలా. మీరు మమ్మల్ని బంధించినారు కాబట్టి ఒక పని చేస్తాం, చెరసాలనే మేము మందిరంగా మారుస్తాం, చెరసాలనే మేము బేతేలుగా మారుస్తామని వాళ్ళు మార్చుకున్నారు అక్కడ. అందుకని దేవుడు వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేశాడు అక్కడ. ఎప్పుడైతే మనము ఆ పని చేస్తామో మీకు అనిపిస్తుంది, నీకేం తెలుసనా ఎంత కష్టం ఉంది ఇంట్లో, ఎంత సమస్యలు ఉంటాయి, డబ్బులు లేకపోతే ఎట్లా, మేము రాత్రి మగలు కష్టపడితే కదా మాకు డబ్బులు వచ్చేది అని. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు ఏం రాసి ఉంటుందంటే, ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడలా, ఇది మామూలుగా ఇల్లు ఓపెనింగ్ చెప్తుంటారు, ఇల్లు ఓపెనింగ్ మెసేజ్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడలా దాని కావలి కాయువారు మేలుకొనిండుట వ్యర్థమే. 2వ వాక్యం చూడండి. నేను ఇది చెప్పట్లే పడుకోండి మీరు నిద్రపోండి దేవుడు ఇస్తాడని, పని చేయాలా, దేవుడే ఇచ్చినాడు. కానీ 2వ చూడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మీరు దేవుని మందిరాన్ని విడిచి అదంతా చేసినా కూడా
వ్యర్థమే. మరి ఎట్లన్నా మాకు డబ్బులు వచ్చేది అంటే, దేవుని ప్రియులైన మనల్ని దేవుని మందిరానికి వచ్చి దేవుని గణపరిస్తే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన ఇచ్చేది దేవుడు మనకి. కింద సామెతల గ్రంథం 10:22 రాసి ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం కావాలంటే ఓటీలో కష్టపడితే డబ్బులు రావు, అక్కడ రాసి ఉంది చూడండి. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యాకోబు గారు 20 సంవత్సరాలు పారిపోయి చివరికి సంపాదించినాడు, తృప్తి లేదు, అన్ని సంపాదించుకున్నాడు కానీ ఏమీ లేదు. చివరికి ఏమైనాడు? తిరిగి వచ్చినాడు. వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? నీ పేరు యాకోబు కాదు, నేను నిన్ను ఎట్లా మారుస్తున్నాను? ఇజ్రాయేలుగా మారుస్తున్నాను. రెండవది దూరం పెడతాడు అపవాది. నేను 8 ఉన్నాయి, జస్ట్ నేను ఓన్లీ 3 చెప్తాను. రెండవది దూరం. నిర్గమకాండం 8వ అధ్యాయంలో చూసుకుంటే 28వ అధ్యాయం 8:28లో, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాను బలి నర్పించుటకు పంపించెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకోండి. చాలా మంది ఇంట్లో ఏం చెప్తారు తెలుసా? చర్చికి ప్రతి ఆదివారం పోవాలా? ఏం ఒక వారం పోకపోతే ఏమవుతుంది? ఇంట్లోనే ఉండండి. ఓ పని చేయి, ఇంట్లో ఉండి నా కోసం కూడా ప్రార్థన చేయి. ఎప్పుడు రాలేదు మీకు రిక్వెస్ట్? అపవాది పెట్టేది ఇది. దూరం ఎందుకు పోతావు చర్చికి? ఇంట్లోనే కూర్చొని వాయిస్ వినొచ్చు కదా, ఇంట్లోనే కూర్చొని మళ్ళీ సంవత్సరం మళ్ళీ నెల వినొచ్చు కదా వాక్యం. సుకార అనే బావి దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మీ అందరికీ తెలుసు, నేను కొత్త విషయాలు ఏమీ చెప్పను. పాస్టర్ గారు చెప్పిన విషయాలే మీకు ఒక పద్ధతిగా చెప్తున్నా అంతే. సుకార అనే బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ పేరు ఏం పేరమ్మా? పక్కన వాళ్ళకి చెప్పండి. ఆ స్త్రీ పేరు ఏం పేరు అని అడగండి. మీరు ఆన్సర్ చెప్పండి. ఆ స్త్రీ పేరు ఏం పేరు? సమరయ స్త్రీ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో ఏం రాసి ఉంటుందంటే, అప్పుడు ఆ స్త్రీ ఎవరితో? యేసు ప్రభుతో ఏమంటుందో తెలుసా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఎవరితో? యేసు ప్రభుతో, ఈ బావి లోతైనది. ఒకసారి అందరూ చెప్పండి, ఈ బావి లోతైనది. ఇంకొకసారి చెప్పండి, ఈ బావి లోతైనది. ఈ సంఘము ప్రకటించే వాక్యము లోతైనది. అందుకోసమే సంఘానికి రావాలా. అయ్యా మేము పైన తోడుకుంటాం, నీళ్లు ఏముండదు, షుగర్ కోటెడ్ పెయింటింగ్ మెసేజ్ ఉంటుంది అంతే. ఈ సంఘం ఏమైంది? లోతైనది. మరి లోతైనది ఏమంటుందో తెలుసా? 15వ వాక్యంలో, చేదు కొనుటకు ఇంత దూరం రాకుండానట్లు 16లో ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా లోతైన బావి ఇది. ఆమె ఏ టైంలో వచ్చింది? మిట్ట మధ్యాహ్నం. ఎందుకు పొద్దున పూట రాలేదు? ఇప్పుడంటే వాటర్ కాబట్టి పొద్దున పూటలు వస్తే కనెక్షన్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం ఎందుకు వచ్చింది? పొద్దున ఎందుకు రాలేదు ఆమె? నా కేసు ప్రకారం పొద్దున ఆమె కుండ తీసుకొని ఇట్లా బయలుదేరి ఉంటుంది. పక్కింటోళ్ళు ఏమంటారు తెలుసా? ఆమె తెలుసా ఇప్పటికి 5 మందితో. ఆ పక్కింటి ఆమె, కాదులే 5 మంది గారు ఇంకా సుమారుగా ఉండింటారు. ఆ పక్కింటోళ్ళు ఆ మాటలు వినలేక పొద్దున్నే రాలే ఆమె. మధ్యాహ్నం అయితే ఎవరుండ్రు? అమ్మలక్కలు ఉండరు, బయట కబుర్లు వేసే వాళ్ళు ఉండరు. అందుకని మధ్యాహ్నం వచ్చింది ఆమె. ఎందుకు? అవమానం తట్టుకోలేక. ఇక్కడ ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు కానీ, ఏ అవమానంలో ఉన్నారో తెలియదు కానీ, లోతైన బావి దగ్గరికి వచ్చారు మీరు. లోతైన బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు అనలా, ఏమ్మా నువ్వు ఏదో అట్లా చెప్పి పంపిలా. ఏమన్నాడు తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్, నీ భర్తను తీసుకురాపో అన్నాడు. ఆమె ఏమంది? లేడయ్యా నీ భర్త. నాకు తెలుసమ్మా. సంఘంలో ఎక్కడైతే హెచ్చరించే వాక్యం ఉంటుందో, ఎక్కడైతే గద్దించే వాక్యం ఉంటుందో, అక్కడనే లోతైన వాక్యం ఉంటుంది. మన చర్చలో చాలాసార్లు వినింటారు, సంఘ కాపరి చెప్పేటప్పుడు, ఈరోజు నా గురించే చెప్పినాడు, ఈరోజు నా గురించే చెప్పినాడు. నాకు తెలుసు వాళ్ళవి చెప్పింటారు నా గురించి. ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ ఉందనుకోండి, 10 మంది పోయినారు, 9 మంది పేర్లు పెట్టి చెప్పినాను, 9 మంది గురించి మాట్లాడినాను అనుకో, ఒకరి గురించి మాట్లాడకపోతే మీరు ఫీల్ అవుతారా లేదా? సంఘానికి వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయాల. ఆమె యాక్సెప్ట్ చేసింది. ఏమని? అవునయ్యా నువ్వు చెప్పేది నిజమే, నాకు ఇంతమంది భర్తలుండ్రి అనగానే, అమ్మ 16వ వాక్యం చెప్పు, 14 పెట్టమ్మా. ఆమె చరిత్రను మొత్తాన్ని మార్చేసిన దేవుడు. సరే నేనే చదువుతాను. అక్కడ ఏమంటాడు తెలుసా దేవుడు? నీకు నిత్య జీవం నిచ్చేకి నేను వచ్చినాను. ఆమె ఎక్కడికి వెళ్ళింది? లోతైన బావి దగ్గరికి. మీరు ఎక్కడికి వచ్చినారు ఇప్పుడు? లోతైన బావి ఇది.
పై వాక్యాలు చెప్పి పంపించే అమ్మ యాకోబు పత్రిక 4:14 అమ్మా. ఇక్కడ లోతైన వాక్యం సంఘ కాపరి ద్వారా మనం వింటున్నాం. యాకోబు అమ్మా, సారీ అమ్మా, యాకోబు 4:14. యోహాను, సారీ అమ్మా, 4 యోహాను సువార్త 4:14. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు. ఇక్కడ ఎవరైతే వాక్యం తీసుకుంటున్నారో మీరు ఇక మీదట యాకోబులాగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది ఇక్కడికి వస్తే అంటే పక్కన అడగండి, ఏమొస్తుంది? అట్లా కాదు, ఇట్లా అడగల, ఏమొస్తుంది? పక్కన అడగండి, ఏమొస్తుంది? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నిత్య జీవం వస్తుంది. ఇక్కడికి వస్తే నిత్య జీవునిచ్చే దేవుడు, ఎటర్నల్ లైఫ్నిచ్చే దేవుడు. అందుకోసమనే మన చర్చిలో కింద నా పేరుంది. ఏం పేరుంది? లైఫ్, జీవమునిచ్చే సంఘం ఇది. మరి ఇక్కడికి వస్తే ఏమొస్తుందంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం, గొర్రెలకు జీవం కలుగుటకును, పక్కన చెప్పండి, మనకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును మనకు ఏఎల్ చర్చ్ ఇవ్వబడింది. ఏఎల్ చర్చికి ఎందుకు పేరు పెట్టినారో తెలుసా అని పక్కన అడగండి. తెలుసా అని అడగండి. ఇప్పుడు చెప్పండి. ఇక్కడికి వస్తే సమరయ స్త్రీలాగా నిత్య జీవం పొందుకుందే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిత్య జీవమును, సమృద్ధి జీవమును పొందుకుంటారు. కాబట్టి ఈ సంఘానికి ఏఎల్ చర్చ్ అని పేరు పెట్టినాం. అర్థమైందా? లాస్ట్ తొందరగా ముగిచేస్తాను. మరి ఈ సంఘంలో ఏముందన్నా అంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వాక్యంలో ఏం రాసి ఉంటుందంటే, వీరు అపోస్తుల బోధయందును, నేను అట్లే చదివేస్తాను, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండ్రి. మరి ఏఎల్ చర్చి వాళ్ళు ఏం చేస్తారు? పక్కన వాళ్ళని అడగండి. నువ్వు ఎప్పుడు వారం అంతా చర్చికి పోతావు, ఏం చేస్తావు అని అడగండి పక్కన వాళ్ళని. వారం అంతా చర్చికి పోతావు కదా, ఏం చేస్తావు? ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఏం తెలుసా? బోధ ఎందును. ఎవరు బోధ? అపోస్తల బోధ. అపోస్తల బోధ అంటే ఏం తెలుసా? యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి మన ప్రతి పాపమును శాపమును తీసివేసెను, తన స్థానంలో మనం ఉంచినాడు అని చెప్పడమే అపోస్తల బోధ. రెండవది సహవాసం, యేసుక్రీస్తు ప్రభుతో ఫెలోషిప్, రొట్టె విరుచుట యందు, బల్లలో పాల్గొనుట. నాలుగోది ప్రార్థన యందు. ఆదికాండంలో ఒక తోట ఉంటుంది. ఆ తోట పేరు ఏం పేరు? కాదు, ఆ తోట పేరు తోట. ఏదోను అనే ఒక స్థలం ఉంది. అంటే నేను కూడా ఫస్ట్లో అట్లే అనుకున్నాను. ఏదోను అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంకి తూర్పు దిక్కున ఒక తోట ఉంది. ఆ తోట అంతే, ఏదేను తోట కదా పేరు, తోట. ఆ తోటని తడుపుటకు దేవుడు 4 నదులను ఇచ్చినాడు. ఎన్ని నదులు? పక్కన వాళ్ళు చెప్పండి, ఎన్ని అని అడగండి. ఆన్సర్ చెప్పండి. 4. ఏమా 4? అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఆ నది ఎప్పుడు ఎండిపోలే, ఆ తోట ఎప్పుడు ఎండిపోలే. ఈ సంఘానికి, మా తల్లులు ప్లీజ్ వినండి, ఈ సంఘానికి దేవుడు ఆ 4 నదుల్ని ఇచ్చినాడు. ఆ 4 నదులు ఇస్తే సంఘం ఎండిపోతుందా? ఎట్లుంటుంది ఆ సంఘము? నిత్య జీవం ఉంటుంది. ఆ సంఘంలో సమృద్ధి జీవం ఉంటుంది. అందుకోసమే దేవుడు మనల్ని ఇక్కడ నాటినాడు. కాబట్టి దేవునికి ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా ఉండాల. లాస్ట్ వాక్యం 58, 13, 14. 13వ వాక్యం, ఘనంగా ఆచరించినామన్నా మేము ఇప్పటి నుంచి December 31 లా కాకోకుండా, పక్కన చెప్పండి, ఆ రోజులా కాకుండా ఈ రోజు నుంచి విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ఇష్టమైన పనులు అంటే షాపింగ్, ఫంక్షన్లు, కేక్ కటింగ్లు ఇవన్నీ చేయకోకుండా, దాని కింద లోక వార్తలు చెప్పుకోకుండా చేస్తే దాన్ని నెక్స్ట్ పెట్టమ్మా. లాస్ట్ వాక్యం 14 తొందరగా అమ్మా. నీవు యెహోవా యందు ఆనందించెదవు,
అన్న సంఘానికి వస్తే ఏం చేస్తాడంటే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఆమేన్ చెప్దామా? నెక్స్ట్ చూడండి మళ్ళీ, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదనని. అది ఇందాక అక్క ప్రార్థన చేసింది కదా, యాకోబు స్వాస్థ్యము. నేను చెప్దామనుకున్న మాట కూడా అదే. యాకోబు స్వాస్థ్యము అంటే అబ్రహాము గారికి ఉన్నటువంటి ఆశీర్వాదము మనకు స్వాస్థ్యముగా, అంటే హక్కుగా, అంటే తండ్రికి ఉన్న ఆస్తిని కొడుక్కి ఇవ్వడం. అట్లా దేవుడు మనకిచ్చే దేవుడు. చూడండి ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. చాలా సార్లు నేను ముగిస్తాను ప్లీజ్ అమ్మా, దయచేసి మీరు ఇప్పుడే వచ్చినారు, వాక్యం వినండి అమ్మా ప్లీజ్. ఈ సంఘంలో చాలా మంది కుటుంబాలు, నేను అందరి పేర్లు ఎందుకు చెప్పలేదంటే, అందరూ కూడా చెప్పడం మర్చిపోయినా, ఎల్కానా లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎవరు? హన్నా లాంటి కుటుంబాలు కాదు. హన్నా ఏం చేసింది? చిన్నప్పుడే సమూయేలు గారిని తీసుకొచ్చి చర్చిలో వదిలేసింది. నాకు ఒక డౌట్, హన్నా వాళ్ళ భర్తను అడిగింటుందా అడిగిండదా? లేడీస్ చెప్పాలా, అడిగింటుందా అడిగిండదా? జెంట్స్ చెప్పాలా, అడిగింటే ఏమని వింటాడు ఆయన? పక్కన అడగండి, ఏమని వింటాడు? అడిగింటుందా అడిగిండదా? ఫస్ట్ క్వశ్చన్, అడిగింటుందా? మీరందరూ అడుగుతున్నారా? ఓకే, అడిగింటే ఆయన ఏమని వింటాడు? ఎల్కానా గారు సంఘములో స్తుతించే బిడ్డ. బైబిల్లో చాలాసార్లు మనం చదువుకుంటాం కానీ ఆయన పేరు కొట్టేసింటాం. లేడీస్ డామినేషన్ వల్ల హన్నా పేరు వచ్చింది, కానీ ఎల్కానా గారు సంఘములో దేవుని స్తుతించే బిడ్డ, వర్షిప్ లీడర్. ఆయన అనుకునేవాడు, నేను ఇక్కడ ఉండి స్తుతిస్తానే, దేవుని ప్రధాన మందిరంలోకి లోపలికి అందరూ వెళ్తున్నారే, నా కొడుకు వెళ్ళాలి. అందరూ చెప్పండి, నా బిడ్డలు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలా? సమర్పించుకోవాలా. ఎల్కానా గారు సమర్పించుకున్నారు. అక్కడ హన్నా పోయి అడిగితే ఎల్కానా గారు అంటారు, ప్లీజ్ వెళ్ళు, ఎందుకంటే మందిరంలో నా బిడ్డ ప్రతిష్ఠించబడాలా. ఇక్కడ అనేక కుటుంబాలు వాళ్ళ బిడ్డలను ప్రతిష్ఠించినారు. ప్రతిష్ఠించకపోతే బిడ్డలను ప్రతిష్ఠించండి. దేవుడి వాక్యాన్ని ఆమేన్. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ చర్చ్ లోతైన చర్చు. ఈ చర్చికి వస్తే నిత్య జీవము, సమృద్ధి జీవమును దయచేసే దేవుడు. ఆమేన్.